అందరికీ నమస్కారం. ఈరోజు ఈ పత్రికా సమావేశం పిలవటానికి యొక్క ముఖ్య ఉద్దేశం ఈ స్థానిక శాసనసభ్యుడు ఖైలా అనిల్ కుమార్ యొక్క పెత్తందారీతనం, నియంత పాలన ఎంత పరాకాష్ఠకి చేరిందో ప్రజలకి వివరణ చేయడానికే ఈ పత్రికే సమావేశం. రాజకీయ పార్టీలు వాళ్ళ కార్యక్రమాలు పెట్టుకుంటాయి, ప్రజలకు కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి. ఆ కార్యక్రమాలు అయిపోతే ప్రజలు వాళ్ళ పనులు చేసుకుంటారు. కానీ ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తే అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరినీ భయభ్రాంతులు చేస్తూ, చెట్లు కొమ్మలు మొత్తం నరికేస్తూ, అక్కడ ఉన్న ఏ దిమ్మలు కానీ లేకపోతే ఏ అడ్డుగా ఏ బ్యానర్లు ఉన్నా కానీ లేకపోతే ఎటువంటి పోస్టర్లు ఉన్నా కానీ ఒక్క వైసీపీ తప్ప మిగిలిన ఏ పార్టీ ఉన్నా అన్నీ తొలగించేసేయటం, కుదిరితే అక్కడ స్కూళ్ళకి సెలవులు డిక్లేర్ చేయటం, కాలేజీలకు సెలవులు డిక్లేర్ చేయటం, షాపులు మూయించేయటం, ఇదంతా దేనికి నిదర్శనం? పెత్తందారీతనం కాదా? హిట్లర్ పాలనలా తలపించట్లేదా? బ్రిటిష్ పాలన కంటే ఘోరంగా వ్యవహరిస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి యొక్క వారసత్వాన్ని, ఆయన యొక్క నియంత వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఒక సామాన్యుడైన ఖైలా అనిల్ కుమార్ ఈరోజు నడిమంత్రపు సిరి అంటే ఒక 100 కోట్లు సంపాదించేసరికి అవినీతి సొమ్ముతో కళ్ళు నెత్తికెక్కి పెత్తందారీతన పోకడులో భాగంగా ఈరోజు ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలుగా జనసేన దిమ్మ రోడ్డుకి అవతల భాగాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జనసేన దిమ్మ ఉంటే అర్ధరాత్రి పూట పుట్టిన ఆ దిమ్మని దగ్గరుండి మరి వైసీపీ అల్లరి మోకలు పడేయటాన్ని ఏ రకంగా చూడాలి? పామర్ నియోజకవర్గ ప్రజలు ఆలోచన. దేనికి రెచ్చగొడుతున్నాడు? ఇంకో 55 రోజుల్లో ఈ వైకాపా పార్టీ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇలాంటి సమయాల్లో జనసేన దిమ్మలో, తెలుగుదేశం బ్యానర్లో లేకపోతే పోస్టర్లో చించేసి బ్యానర్లు ఇరగొట్టి కార్యకర్తల్ని రెచ్చగొట్టడం కాదా? గొడవల్ని మీరే ప్రోత్సహించడం కాదా? వర్గాల్ని, విద్వేషాలని లేకపోతే కొన్ని కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం ఈ పెత్తందారి ఖైలా అనిల్ కుమార్ చేయట్లేదా అని పామర్ నియోజకవర్గ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మేమేమో జనసేన, తెలుగుదేశం కలిసి సంయుక్తంగా బిడ్డల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, గాడి తప్పిన రాష్ట్రం గాడిలో పడాలని చెప్పి 10 మెట్లు తగ్గాలి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఇద్దరు పిలుపు అందుకొని 1 మెట్టు ప్రజల కోసం, 10 మెట్లు ప్రజల కోసం తగ్గుతూ మేము అన్ని భరిస్తూ ముందుకెళ్తుంటే ఈ రెచ్చగొట్టే ధోరణి ఏమిటి అంటే మేము గొడవలకి ముందుకు రావాలి, అరెస్టులు కావాలి, ఆ రకంగా అన్రెస్ట్ క్రియేట్ చేయాలి, అదంతా చూసి జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేయాలనుకుంటున్నాడు. దుర్మార్గక కుటిల బుద్ధితో ఈ స్థానిక ఎమ్మెల్యే ఖైలా అనిల్ కుమార్ తనకి సీటు లేదని తెలిసి ఏదో రకంగా అరాచకం సృష్టించైనా, ఏదో రకంగా ఇదిగో వీళ్ళందరినీ అరెస్ట్ చేసేస్తున్నా, వీళ్ళెవరూ బయటికి రారు, ఎన్నికలు వారు వన్ సైడ్గా అధికార మదంతో, పోలీసు జులుముతో, రౌడీ యుజముతో అధికారంలోకి మళ్ళీ రాగలను అని ఖైలా అనిల్ కుమార్ ఏదో పగటి కళలు కంటున్నాడు. ప్రజలంతా చీకొట్టారు. నీ సొంత నాయకులు, కార్యకర్తలు నీ మీద ఉమ్మూస్తున్నారని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్న విషయం నీకు తెలుసు. ఎందుకని జనసేన దిమ్మని ఆ రకంగా అంత అడ్డగోలుగా పగలగొట్టాల్సిన అవసరం నీకేమొచ్చింది? నీకే అదేమన్నా నీ బాబు జాగీరా? నీ అడ్డా అనుకున్నావా ఈ పామర్ నియోజకవర్గం? ప్రజలు హర్షిస్తారనుకుంటున్నావా? వేరే పార్టీ దిమ్మలు ఆ రకంగా పగలగొట్టేసేయటం, తొలగించేసేయటం ఎప్పుడు లేదే ఈ పామర్ నియోజకవర్గంలో. ప్రశాంతమైన పామర్ నియోజకవర్గం, ఎంత ప్రాశస్త్యం, చారిత్రాత్మక ప్రాశస్త్యం ఉన్న ఈ పామర్ నియోజకవర్గం, మహామహులు జన్మించిన ఈ పామర్ నియోజకవర్గం, పింగళ వెంకయ్య గారు, కూచిపూడి సంస్కృతి, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, వీళ్ళంతా పామర్ నియోజకవర్గానికి పేరు తీసుకొస్తే నువ్వేంటయ్యా బాపులపాడు నుంచి వచ్చావు, ఆకతాయిలా తయారయ్యావు, బ్యానర్లు పోలీసులు దగ్గర పెట్టుకొని నువ్వే తీయిస్తావు, నీ బ్యానర్లు పోలీసులతోనే కట్టించుకుంటావు. ఈ రకంగా నీ ముఖ్యమంత్రి వస్తే ఎవరికి గొప్ప? ప్రజలను ఇబ్బంది పెడతారా? సరే, ప్రజలు ఇబ్బంది పడటానికి సిద్ధం. రాజకీయ పార్టీగా మేమేం చేశాం? ముఖ్యమంత్రి వస్తే మా దిమ్మలు, మా పోస్టర్లు ఏముండకూడదా? అది ఎక్కడుందా చట్టం? దేనికి నిదర్శనం? ప్రజల్ని భయభ్రాంతులు చేయటం కాదా? మేము రోడ్డు మీదకి వస్తే ఈరోజు అది దాని నిరసన కార్యక్రమం అని చెప్పి మేము ముందుకు వస్తే పోలీసులంతా మా చుట్టూరే ఉన్నారు. నేను పామర్లో అడుగు పెట్టకూడదంట. పల్లెబాట అనే కార్యక్రమం ఎత్తుకొని నేటికి 23 రోజులు పూర్తి చేసుకున్నాం.
ఇంటికి వెళ్ళట్లా, గ్రామాల్లో పడుకుంటున్నా, చర్చిల్లో మందిరాల్లో కార్యకర్తలలో పడుకొని 4 గంటలు నిద్రపోయి మళ్ళీ 6 గంటలకు పల్లెబాట కార్యక్రమం. ఇలా చేసుకుంటుంటే దీన్ని డిస్టర్బ్ చేయాలి. జనసేన తెలుగుదేశం పొత్తుని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి గొడవల చుట్టూరు మమ్మల్ని రెచ్చగొడితే నువ్వు నీ ఎన్నిక చేసుకోవాలనుకుంటున్నావు. ప్రజలు గమనిస్తున్నారు. ఖైలా అనిల్ కుమార్. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఇందాక మా సోదరులు కుమార్ రాజా గారు చెప్పినట్టుగా మరి అర్ధరాత్రి పూట వైసీపీ ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది, ఎందుకు ప్రతిపక్ష నాయకుల లేకపోతే ప్రతిపక్ష పార్టీల దిమ్మల్ని పగలగొట్టడం, ఫ్లెక్సీల్ని తొలగించడం ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఓడిపోతాం అనే భయంతో ఖచ్చితంగా ఇవన్నీ చేస్తున్నారు. కుమార్ రాజా గారు ఇక్కడ పామర్ స్థానిక అభ్యర్థిగా మరి ఉమ్మడి అభ్యర్థిగా మరి ప్రకటించారు. మన ఇద్దరు అధినాయకులు అది చూసిన దగ్గర నుంచి స్థానిక ఎమ్మెల్యే అనిల్ మరి ఎక్కడ భయపడుతున్నాడో, ఎందుకు భయపడుతున్నాడో అర్థం కావట్లేదు. కానీ ప్రజాస్వామ్యంలో ఎన్నికలేనేది తప్పదు. ఖచ్చితంగా అనిల్ అనే వ్యక్తి ఖచ్చితంగా ఓడిపోతాడు. ఎందుకంటే గత 5 ఏళ్లుగా మరి ఇక్కడ ఎటువంటి అభివృద్ధి చూపించలేకపోయాడు. పామర్ నియోజకవర్గంలో కేవలం ఇసుక మాఫియా మీద, శాండ్ మాఫియా మీద బతికేశారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఇబ్బంది పెడతాం తప్ప మరి అభివృద్ధి మాత్రం ఏమాత్రం చేయలేకపోయినటువంటి అనిల్ కానీ, అలాగే వైసీపీ ప్రభుత్వం కానీ ప్రస్తుతం మరి భయభ్రాంతులకు గురయ్యి పొద్దున్నుంచి రాత్రి నుంచి మరి హౌస్ అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది. మరి స్థానిక అభ్యర్థి అయినటువంటి మరి మా కుమార్ రాజా గారిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఇది ఎక్కడి న్యాయం? వాళ్ళకి ఎక్కడ చూసిన నియంత పాలన తప్ప వేరే ఎక్కడ ఏం కనిపించట్లేదు. ఇక్కడ అనిల్ అనేటువంటి మరి వ్యక్తి మరి స్థానిక ఎమ్మెల్యే అన్న సంగతి కూడా మర్చిపోయాడు. ఇందాడ మా సోదరులు చెప్పినట్టుగా కొత్తగా వచ్చినటువంటి గత 5 ఏళ్లుగా సంపాదించినటువంటి అక్రమార్జనతో మరి ఇక్కడ పెత్తనం చెలాయిస్తూ ఉన్నారు, పోలీసుల్ని మేపుతూ, అలాగే స్థానికంగా అందరినీ ఇబ్బంది పెడుతూ మరి చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడైతే మరి ఓటమి భయం ఉందో అక్కడికి ప్రతి చోటకి వస్తూ ఉన్నారు. మరి ఖచ్చితంగా ఆయనకి భయం మొదలైంది. ఈ అలయన్స్లో ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం కలిసికట్టుగా ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకుంటారన్న భయంతో మరి ఈ జెండా దిమ్మని మరి పడగొట్టడం జరిగింది. పామర్ ప్రజలు అలాగే కృష్ణా జిల్లా ప్రజలు అందరూ చూస్తూనే ఉన్నారు ఎంత దారుణంగా మరి స్థానిక ఎమ్మెల్యే ప్రవర్తిస్తున్నాడో. అలాగే వైసీపీ ప్రభుత్వం కానీ కార్యకర్తలు మరి ప్రవర్తిస్తున్నారు. అక్కడ చూస్తే భయంకరమైన వాతావరణం అనమాట. వైసీపీ కార్యకర్తలు అక్కడ నుంచుని హడావుడి చేయడం, జెండా దిమ్మ పగలగొట్టడమే కాకుండా అక్కడ అరాచకం సృష్టించడానికి అక్కడ బైక్లు వేసుకుని గొడవ పడడానికి సిద్ధంగా ఉన్నారు తాగేసి. దానికి తోడుగా మరి పోలీసులు మరి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎంతసేపు కేసు పెట్టండి, కేసు బుక్ చేయండి, మేము పట్టుకుంటా ఉన్నారు. దాదాపు మరి నిన్న అర్ధరాత్రి పూట కేసు పెట్టాం. మరి ఇప్పటి వరకు స్పందన లేదు పోలీసులు. కానీ వాళ్ళ స్పందన ఒకటే, మా ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి కుమార్ రాజా గారిని ఎక్కడుంటే అక్కడ ఎంటబడ్డాం. బయట చూస్తే పోలీస్ వ్యాన్ ఉంది. ఇంత అవసరం ఏముంది? ప్రజాస్వామ్యంలో అందరూ తిరగాలి, అందరూ మాట్లాడుకోవాలి, అందరూ నిరసన తెలియజేయగలగాలి. ప్రత్యేకంగా మరి ప్రత్యేక పరిస్థితులు ఏర్పడే రాత్రి పామర్ పట్టణంలో మరి అర్ధరాత్రి పూట తొలగించాల్సిన అవసరం ఏంటో అర్థం కాదు. ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారన్నా లేకపోతే వాళ్ళ సభలు జరుగుతున్నాయి అంటే మరి కొన్ని రోజుల్లో ఇల్లు కూడా కొట్టేస్తారేమో భయం వేస్తా ఉంది. ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు ఫ్లెక్సీలు తీసేస్తున్నారు, అలాగే జెండా దిమ్మలు తీసేస్తున్నారు. మరి వీళ్ళకి ఏం కావాలో అర్థం కావట్లేదు. అక్కడ రాయలసీమలో ఒకప్పుడు ఉన్నటువంటి ఫ్యాక్షనిజాన్ని కృష్ణా జిల్లాలో అన్ని చోట్లకి ఫ్యాక్షనిజం తీసుకొచ్చారు. మరి అనిల్ లాంటి వారసులు, జగన్మోహన్ రెడ్డి వారసులు మరి మారుమూల ప్రాంతాల్లోకి, అలాగే పామర్ నియోజకవర్గంలో, పామర్ పట్టణంలో తీసుకొచ్చారు. ఈ నియోజకవర్గంలో ఎందరో మహానుభావులు పుట్టారు, ఈ జిల్లాలో ఎందరో మహానుభావులు పుట్టారు. శాంతికి మరో పేరు కృష్ణా జిల్లాగా ఉండి పామర్లో ఇంతవరకు ఎప్పుడు ఎలాంటి మరి పెద్ద పెద్ద గొడవలు ఏం జరగలేదు. కేవలం ప్రతిపక్షాలని రెచ్చగొట్టి, ఇక్కడ ప్రజల్ని మభ్యపెట్టి ఎన్నికలకి మరి వాళ్ళు ఫాయిదా పొందుదామని చెప్పి అనేక రకాలుగా కుట్ర పొందుతా ఉంది వైసీపీ ప్రభుత్వం. దానికి తగినట్టుగానే నిన్న జరిగినటువంటి సంఘటన అది ఒక నిదర్శనం. ఖచ్చితంగా ప్రజలు తిరగబడతారు. ఖచ్చితంగా రాబోయే 55 రోజుల్లో ఎన్నికలు జరుగుతాయి. ఖచ్చితంగా వైసీపీని ఇంట్లో కూర్చోబెట్టేటువంటి రోజులు వచ్చాయి. మరి రాత్రి అంత ఇది జరుగుతుందంటే మరి కుమార్ రాజా గారు రావడానికి ట్రై చేశారు. అయినా సరే పోలీసులు అడ్డుకుంటా ఉన్నారు. ఇప్పటికీ అడ్డుకుంటానే ఉన్నారు. జరిగి కొన్ని గంటలైంది. అప్పటికప్పుడు మరి రాత్రిపూట మరి జనసేన నాయకులు అందరూ కలిసి దిమ్మని ఏర్పాటు చేయడం జరిగింది.
అయినా సరే మాకు ఇప్పటికీ భయాందోళన ఉన్నాయి. ఏంటంటే మళ్ళీ ఆ అల్లరిమూక వైసీపీ కార్యకర్తలు అక్కడే దాని చుట్టూ తిరుగుతూనే ఉన్నారు రాత్రంతా. మరి పోలీసులు కాపలా ఉండటం వల్ల రాత్రి ఏం కాలేదు, కానీ మళ్ళీ 1-2 రోజుల్లో ఈ సభ ఉందంటే ఖచ్చితంగా పడగొడతారని చెప్పి వాళ్ళు మా అందరూ ఎదుర్కొండా ధైర్యంగా చెప్పి వెళ్తున్నారు. దీనికి కారణం మరి అనిల్ వాళ్ళకి ఇచ్చినటువంటి స్వేచ్ఛ, పోలీసుల అండతో, అనిల్ అండతో వైసీపీ కార్యకర్తలు మరి వీధి రౌడీల్లాగా ప్రవర్తిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ ప్రవర్తన మానాలి. రాబోయే రోజుల్లో ప్రజలందరూ కలిసికట్టుగా జనసేన తెలుగుదేశం కూటమిని గెలిపించాలి. ఎందుకంటే మన రాష్ట్రం 2 తరాలు వెనక్కి వెళ్ళింది. గత 5 ఏళ్లుగా ఒక్క ఛాన్స్ అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తే రాష్ట్రం 2 తరాలు వెనక్కి వెళ్ళింది. మరి మనకి రాష్ట్రం విడిపోక ముందు 10వ తరగతిలో ఉన్నటువంటి విద్యార్థి వాళ్ళ రోజున కాలేజ్ కంప్లీట్ చేసుకుని ఎక్కడికి వెళ్లాలో తెలియక పొట్ట చేత్తో పట్టుకుని పక్క రాష్ట్రానికో లేకపోతే వేరే దేశానికో వెళ్తా ఉన్నారు. ఇవన్నీ ఆగాలి. రాజధాని కూడా లేనటువంటి రాష్ట్రంగా మన రాష్ట్రం మరి ప్రపంచం మ్యాప్ లో మరి కీర్తి గణించింది. మంచి వాటికి ఏది రాలేదు, కానీ ఎక్కడ క్యాపిటల్ లేదు, మీ రాష్ట్రం క్యాపిటల్ లేదు కదా అని ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా పెద్దలంతా అడుగుతూ ఉంటారు నన్ను.